భారీ మెజారిటీతో తనను గెలిపించిన తిరుపతి వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన కూటమి నేతలందరూ కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే సర్దుకుపోదామని అన్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయన్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారని చెప్పారు. మీ అందరికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ కూడా బాధ్యతగా ఉంటాను. ఏదైనా అవసరాలు ఉంటే రండి, వచ్చి మాట్లాడుకొని కలిసి చేసుకుందాం. అంతేగాని అనవసరమైన దూషణలకు, సోషల్ మీడియాకు, పత్రికా ప్రకటనలకు చేసి పార్టీల్ని, ఎన్డీఏ కూటమి పార్టీల్ని భ్రష్టు పట్టించకూడదనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి కోరుకుంటున్నా. రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలనుకొని, దాన్ని అంతం చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన ఇంకొకసారి భవిష్యత్తులో కొనసాగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనుభవశాలి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం, అదేవిధంగా దేశంలో మోదీ గారి అనుభవాన్ని తీసుకోవడం, వారి సహకారాన్ని రాష్ట్రానికి తీసుకోవడం, ఇటు రాష్ట్రం కాబట్టి మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే మనకు రాష్ట్రం పరుగులెత్తించేదానికి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక పక్క మోదీ గారు ఖచ్చితంగా కూడా చేస్తారు. మీ అందరికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకో.